ఒకవైపు 8000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 3600 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్. ఇంకో పక్క ఎలాంటి వాళ్ళైనా కానీ ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి డిజైన్, పైపెచ్చు కెమెరా ఫెంటాస్టిక్ మరియు అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఉంది. సో రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, జస్ట్ 1000 రూపీస్ మాత్రమే. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ కంపారిజన్ ని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. వీడియోని చివరి దాకా చూడండి, సో దట్ ఏది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ అని అనగా గానీ ఈ రెండిటిలో మీ డబ్బులు వేస్ట్ కాకుండా బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటి అనేది మీకు ఒక కన్క్లూజన్ అయితే వచ్చేస్తుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. ముందుగా వీడియో లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ కంటెంట్ అండ్ హానెస్ట్ రివ్యూస్ తీసుకొస్తూనే ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటి యొక్క బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫస్ట్ OnePlus చూసారు అన్నట్లయితే అన్ని ఇచ్చారు, ఏ ఒక్కటి స్కిప్ చేయలేదు. ఈవెన్ మొబైల్ ఫోన్ మీద మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా మనకు రావడం జరుగుతుంది. వేరేదే నథింగ్ లో మీరు చూసారు అన్నట్లయితే కనుక బాక్స్ లో ఒక చార్జర్ తప్ప మిగతావన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అదనంగా చార్జర్ కొనుక్కోవాలంటే మీరు ఒక 3000 రూపాయలు ఎక్స్పెన్సెస్ పెట్టాల్సిందే. సో లాంచ్ అవ్వడానికి 1000 రూపాయలు తక్కువగా లాంచ్ అయింది, కానీ అదనంగా 3000 కలిపారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకు OnePlus కన్నా కానీ ఇది ఇంకొక 2000 రూపాయలు ఎక్కువ కాస్ట్ పడుతుంది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బాక్స్ కంటెంట్స్ అండ్ మనం ఇచ్చిన ప్రైజింగ్ వాల్యూని బేస్ చేసుకొని చూసారన్నట్లయితే OnePlus బెటర్ ఉంటుంది కంపేర్ టు నథింగ్ కన్నా గానీ. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూ, ఇన్ హ్యాండ్ ఫీల్, అలాగే డిజైన్, వీటన్నిటి విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డిజైన్ సెగ్మెంట్ లో మాత్రం ఎవరి ఒపీనియన్ వాళ్ళకి సపరేట్ గా ఉంటాయి. కొంతమందికి ఒక డిజైన్ నచ్చుతుంది, కొంతమందికి ఒక డిజైన్ నచ్చుతుంది. బట్ చూడటానికి ఇమ్మీడియట్ గా నాకైతే నథింగ్ బాగా అనిపించింది ఓవర్ ద OnePlus కన్నా గానీ. OnePlus రెగ్యులర్ గా ఈ కైండ్ ఆఫ్ ఫోన్స్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. బట్ నథింగ్ ఇది సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్ తో పాటు గ్లిఫ్ బార్ వచ్చింది చూసారా, ఇది ఖచ్చితంగా ఒక హెడ్ టర్నర్ అని చెప్పొచ్చు. అండ్ పైన ఆ కెమెరా బంప్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ మాడ్యూల్ తో రావటం ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఏం ఫోన్ రా ఇది అని చెప్పి ఖచ్చితంగా మనకు అడగటం అయితే జరుగుతుంది. వేర్ OnePlus రెగ్యులర్ చూడటానికి నార్మల్ గా ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అండ్ వీళ్ళ ఫ్లాగ్షిప్ డిజైన్ ఇది అడాప్ట్ చేసుకుంది కాబట్టి చూడటానికి కొంచెం ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లాగా అనిపించేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే డిజైన్ లో కూడా నథింగ్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసింది. ఇదంతా కూడా యూని బాడీ డిజైన్ తో రావడం జరుగుతుంది. అంటే పీస్ ఆఫ్ ప్లాస్టిక్ తోటి మనకు రావడం జరుగుతుంది. సో దట్ మన మొబైల్ ఫోన్ ఎప్పుడైనా పొరపాటున చేజర్ ఇట్లా కింద పడ్డా గానీ జనరల్ గా మొబైల్ ఫోన్స్ విడిపోతూ ఉంటాయి చూసారా, అలాంటివి కాకుండా కాపాడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వేర్ OnePlus లో మనకి సపరేట్ మధ్యలో ఉండేటువంటి సెంటర్ హౌసింగ్ వేరే వస్తుంది, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ వేరే వస్తుంది, అండ్ ఫ్రంట్ ఇంకా అందరికి తెలిసిందే. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నాకు రెండు సిమిలర్ అనిపిస్తున్నాయి, పెద్దగా ఏం లేదు. కాకపోతే నథింగ్ కొంచెం ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బెటర్ గా అనిపిస్తూ ఉంటుంది ఓవర్ ద OnePlus కన్నా గానీ. అలా అని చెప్పి ఇది స్పాన్సర్డ్ వీడియో ఏం కాదు, జస్ట్ నా ఇన్ హ్యాండ్ ఫీల్ నేను చెప్తున్నాను. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే నియర్ బై ఉన్న షోరూమ్స్ కి వెళ్ళండి, రెండు పట్టుకొని చూస్తే మీకే అర్థం అవుతుంది. డిజైన్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ మీ పర్సనల్ చాయిస్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది, ఒకటి నచ్చదు. అండ్ థిక్నెస్, వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక OnePlus మీకు 8.5 mm థిక్నెస్ వస్తే నథింగ్ వచ్చేటప్పటికి మీకు 8.6 mm థిక్నెస్ ఉంటుంది. 0.1 mm పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, ఆల్మోస్ట్ రెండు సిమిలర్ అని అనుకోవచ్చు. అండ్ వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక OnePlus 215 grams వస్తే వేర్ నథింగ్ 210 grams మాత్రమే రావడం జరుగుతుంది. కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది, బట్ రెండు కూడా మనం కేసెస్ వేసి వాడుతుంటాం కాబట్టి ప్రాక్టికల్ గా డే టు డే లైఫ్ లో రెండిటిలో పెద్ద డిఫరెన్స్ లేదనే నా అభిప్రాయం. కాకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో OnePlus చూసారు అంటే కొంచెం చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ అంటే సింగిల్ హ్యాండ్ తో ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడే వాళ్ళకైతే OnePlus చాలా బెటర్ ఉంటుంది కంపేర్ టు నథింగ్ ఫోన్ కన్నా గానీ. సో డిజైన్ విషయంలో ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది, బట్ ఈ రెండిట్లో నేను ఒకటి పిక్ చేయాలన్నట్లయితే కనుక ఐ చూస్ నథింగ్ ఓవర్ OnePlus కన్నా గానీ. అండ్ కలర్స్ విషయంలో రెండు కూడా మనకి 3 డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. నథింగ్ ఫోన్ లో లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పి RCB ఎడిషన్ రెడ్ కలర్ లాంచ్ చేశారు. ఇది ఎక్స్క్లూజివ్ గా బెంగళూరు ఆఫ్లైన్ స్టోర్ ఇనిషియల్ డే మాత్రమే తీసుకొచ్చారు, తర్వాత అయితే అవుట్ ఆఫ్ స్టాక్. సో అది మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చింది కంపేర్ టు దీనికన్నా గానీ. అండ్ ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ నథింగ్ లో డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. వేరే ఇక్కడ వచ్చేటప్పటికే క్రిస్టల్ గార్డ్ సిరామిక్ షీల్డ్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వీళ్ళ ఓన్ టెక్నాలజీ. డ్రాగన్ టైల్ అంటే పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అని అనుకోవచ్చు. అండ్ IP రేటింగ్స్ లో కూడా మీకు నథింగ్ వచ్చేటప్పటికి IP64 రేటింగ్ మాత్రమే రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ OnePlus లో వచ్చేటప్పటికే IP67, 68, 69K తో పాటు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ ను కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇందులో కూడా మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ఇచ్చారు, కానీ అలా అని చెప్పి అండర్ వాటర్ తీసుకెళ్ళడానికి అయితే ఇది సపోర్ట్ చేయదు. జస్ట్ 25 cm 24 cm వరకు మాత్రమే వాటర్ లో మనం డిప్ చేయగలం. ఒకవేళ మీరు గనక
రఫ్ అండ్ టఫ్ ఫోన్ యూజ్ చేయాలనుకుంటున్నారు, నాకు డిజైన్ ఇంపార్టెంట్ కాదు డ్యూరబిలిటీ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లయితే గనక వేరే ఇక్కడ నేను వన్ ప్లస్ ని చూస్ చేసుకోమంటాను ఓవర్ ద నథింగ్ ఫోన్ కన్నా గానీ. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి స్పెషల్ ఫీచర్స్ విషయానికి వద్దాం. సో నథింగ్ ముందుగా మాట్లాడుకుందాం. సో దీంట్లో మీకు ఒక గ్లిఫ్ బార్ రావడం జరుగుతుంది. దీంట్లో మనకి 49 మినీ ఎల్ఈడీస్ రావడం జరుగుతుంది. సో ఇవి వచ్చేటప్పటికే మనకు ఒక నోటిఫికేషన్ బార్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ ఇట్లా ఫ్లిప్ చేశారనుకోండి, సో సైలెంట్ మోడ్ లో ఉన్నప్పుడు, లేదా మీకు వాట్సాప్ కాల్స్ వచ్చినప్పుడు, కాల్ వచ్చినప్పుడు, లేదా మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు, గేమింగ్ ఆడుతున్నప్పుడు, అంతెందుకు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీకు ఇది ఒక యూనిక్ ఐడెంటిటీ లాగా కనపడటం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోన్ ఇలా పెట్టగానే ఆటోమేటిక్ గా అందరూ ఖచ్చితంగా దీన్ని మాత్రం నోటీస్ చేయగలరు. సో ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఓన్లీ వీళ్ళు ఒక్కళ్ళే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఇలాంటి ఫీచర్ ఎవరు తీసుకుని రాలేదు, ఏ ఫోన్ లో కూడా లేదు కూడా. బట్ అదే మీకు వన్ ప్లస్ లో వచ్చేటప్పటికే బికాన్ లింక్ అని చెప్పి బై డిఫాల్ట్ ఒక యాప్ ఉంటుంది. ఇది వన్ ప్లస్ టు వన్ ప్లస్ ఒక సర్టెన్ రేంజ్ లో మాత్రమే మనకి ఎలాంటి సిగ్నల్ లేకపోయినా డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ చేయగలవు. లైక్ నథింగ్ బట్ వాకీ టాకీస్ లాగా మీరు వాడుకోవడంతో పాటు ట్రినిటీ గేమింగ్ జోన్ కూడా మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. సో గేమ్ ఆడేటప్పుడు మరింత ఎన్హాన్స్డ్ పెర్ఫార్మెన్స్ ని మనకి ఇది ప్రొవైడ్ చేయడంతో పాటు ఏఐ వాయిస్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. సో ఏ సహాయంతో డైరెక్ట్ గా మనం ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి ఇది క్రిస్టల్ క్లియర్ గా వినపడటం అయితే జరుగుతూ ఉంటుంది. వేరే దీంట్లో అలాంటి ఫీచర్ అయితే ఏం లేదు. బట్ దీంట్లో మనకి ఎసెన్షియల్ కీని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. వేరే ఏని యూజ్ చేస్తూ మన నోట్స్ ని, కన్వర్జన్స్ ని, డిక్టేషన్స్ ని వీటన్నిటిని కన్వర్ట్ చేసుకునేటువంటి ఫీచర్ ని దీనికి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా పర్సనల్ చాయిస్, డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, హాప్టిక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వన్ ప్లస్ ఫోన్ లో మనకు వచ్చేటప్పటికి ఎక్స్లీనర్ మోటార్ తో పాటు ఓ హాప్టిక్స్ ని మనకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లో హాప్టిక్స్ ఫీడ్బ్యాక్ ఎలా అయితే ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా మనకు అదే విధంగా రావడం జరుగుతుంది. సో నథింగ్ లో ఉంది, బట్ నాకు అంత వన్ ప్లస్ లో ఉన్నంత బెటర్ అయితే అనిపించలేదు. అండ్ వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేశారు ఏంటి అనేది ఎక్కడ డిక్లేర్ చేయలేదు. ఇక ప్రతిరోజు ఏంటి, ప్రతి క్షణం ఇన్ఫాక్ట్ ఒక మొబైల్ ఫోన్ చూడంగానే మనం ఇంప్రెస్ అయ్యే డిపార్ట్మెంట్ డిస్ప్లే. సో రెండింటిలో కూడా మనకి AMOLED డిస్ప్లేస్ ని యూజ్ చేశారు. ఇక్కడ 8-bit ప్యానల్ ని యూజ్ చేశారంటే ఇక్కడ 10-bit ప్యానల్ యూజ్ చేశారు. సో బిట్స్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే పిక్చర్ యొక్క క్వాలిటీ, ముఖ్యంగా సాచురేషన్స్, ఇవన్నీ కూడా మనకి కలర్స్ బూస్టెడ్ గా కనిపించడం అయితే జరుగుతుంటుంది. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే. ఇంకొక గేమ్ చేంజర్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మాత్రమే తీసుకొచ్చారు. ఇక్కడ 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. సో బిగ్ బంప్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా 144 హెడ్జ్ స్క్రీన్ రిఫ్రెష్ తీసుకొస్తే ఇక్కడ 120 హెడ్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మాత్రమే తీసుకొని రావడం జరిగింది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ కూడా మనకి వన్ ప్లస్ అప్ టు 3600 నిట్స్ దాకా వెళ్ళగలదు. వేరే ఇక్కడ నథింగ్ వచ్చేటప్పటికే జస్ట్ 2000 నిట్స్ వరకు మాత్రమే మనకు వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ టచ్ శాంపిల్ రేట్ కూడా 3200 హెడ్జ్ దాకా వెళ్ళగలిగితే వేరే ఇక్కడ 1000 హెడ్జ్ దాకా మాత్రమే మనకు వెళ్ళడం జరుగుతుంది. సో గేమింగ్ ఆడేటప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో కూడా మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్ కానీ ఓటీటీ కంటెంట్ మీరు చూస్తున్నారంటే ఫుల్ HD లో మీరు కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. యూట్యూబ్ లో HDR10 కంటెంట్ కూడా చూడొచ్చు. కానీ కలర్ సాచురేషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నాకు వన్ ప్లస్ ఫార్ బెటర్ అనిపిస్తుంది కంపేర్డ్ టు నథింగ్ కన్నా గానీ. అండ్ ఇక్కడ 144 హెడ్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది కదా అని చెప్పి మోసపోకండి. ఎందుకంటే ఇది సర్టెన్ గేమ్స్ కి మాత్రమే, సర్టెన్ యాప్స్ లో మాత్రమే పనిచేస్తుంది. బట్ స్టాండర్డ్ గా ఎక్కువగా 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆల్మోస్ట్ రెండు సిమిలర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికే వెట్ టచ్ ఫీచర్ ఇచ్చారు. సో మీరు లైట్ గా వర్షం పడుతున్నప్పుడు, డ్రిజిల్ అవుతున్నప్పుడు గ్లౌజ్ వేసుకొని వాడుకుంటున్నారు అన్నట్టు ఇండస్ట్రియల్ పర్పస్ వన్ ప్లస్ మీకు కొంచెం బెటర్ గా పనిచేస్తూ ఉంటుంది. వేరే నథింగ్ లో మీకు అలాంటి ఫీచర్ అయితే లేదు. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రెండిటిలోనూ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 60-40 స్ప్లిట్ రేషియోలో మనకు రావడం జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా మనకి హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ తీసుకొచ్చారు. కానీ రెండిటిలో మనకి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ మాత్రం మన ముందు తీసుకొని రాలేదు. ఓ ఆడియో రియాలిటీ ఇందులో ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేటప్పటికే నార్మల్ రెగ్యులర్ గానే వినొచ్చు. సో రెండిటిలో ఆడియో కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనిపిస్తుంది. ఒకసారి కొన్ని శాంపిల్స్ అయితే వినేసేయండి. సో చూసారు కదా, ఓవరాల్ గా చెప్పాలంటే మీరు కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక నేను ఇక్కడ వన్ ప్లస్ సజెస్ట్ చేస్తాను ఓవర్ నథింగ్ ఫోన్ కన్నా గానీ. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడే మేజర్ కీ ఫ్యాక్టర్ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక ₹1000 అటు ఇటు అంతే. సో రెండు కూడా సిమిలర్ ప్రైసింగ్ గానే మనకు రావడం జరుగుతుంది. సో రెండింటిలో కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి చిప్ సెట్స్ ని యూజ్ చేశారు. వేర్ వన్ ప్లస్ లో మీకు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ ని యూజ్ చేస్తే ఇక్కడ 6 Gen 4 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. రెండు కూడా 4nm
ట్రిపుల్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టాకోర్ ప్రాసెసర్సే. రెండిటిలోనూ జీపీయూ కూడా మీకు సేమ్ ఉంటుంది, Adreno 810 రావడం జరుగుతుంది. అండ్ రెండు కూడా 5G మొబైల్ ఫోన్సే. LPDDR4X ర్యామ్స్ రెండిటిలోనూ వస్తాయి. కాకపోతే వన్ ప్లస్ ఇక్కడ స్మార్ట్ గేమ్ ఆడింది. UFS 3.1 స్టోరేజ్ ని తీసుకొస్తే వేరే ఇక్కడ నథింగ్ లో UFS 2.2 స్టోరేజ్ మాత్రం రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అలా యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ చూసారు అన్నట్లయితే వన్ ప్లస్ లో మీకు అరౌండ్ 1.1 మిలియన్ స్కోర్ చేస్తే ఇక్కడ 8,50,000 ప్లస్ మనకు స్కోర్ చేయడం జరుగుతుంది. సో పెర్ఫార్మెన్స్ వైడ్ గా చూసారు అన్నట్లయితే మీకు నథింగ్ ఫోన్ కన్నా కానీ వన్ ప్లస్ ఆల్మోస్ట్ 30-35% బెటర్ పెర్ఫార్మెన్స్ ని ప్రొవైడ్ చేయడంతో పాటు రెండిట్లో గేమ్ ఆడేటప్పుడు ఏమైనా హీట్ అవుతున్నాయంటే ఆల్మోస్ట్ ప్రతి ఫోన్ హీట్ అవుతూనే ఉంటాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అని అనుకోవచ్చు. రెండిటిలో కూడా మనకి వేపర్ కూలింగ్ ఛాంబర్ టెక్నాలజీస్ అయితే యూజ్ చేశారు. రెండు కూడా సిమిలర్ పెర్ఫార్మెన్స్ ని మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక గేమింగ్ విషయానికి వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ చూద్దాం. ఇందులో BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ, జెన్షన్ ఇంపాక్ట్ స్టాండర్డ్ సెట్టింగ్స్ లో 144 FPS లో క్లాష్ ఆఫ్ టైటన్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. సో ఈ గేమ్స్ అన్నిటిలోనూ నాకు ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేదా హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ అయితే లేదు. అండ్ దీంతో పాటుగా వన్ ప్లస్ నాట్ CE6 లో మనకి డెడికేటెడ్ టచ్ రిఫ్లెక్షన్ చిప్ ప్లస్ 6 యాక్సెస్ గేమింగ్ జైరోస్కోప్ ప్లస్ హైపర్ బూస్ట్ ఇంజిన్ టెక్నాలజీ ఇవ్వటం వల్ల మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ వన్ ప్లస్ నాట్ CE6 లో కొంచెం బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. వేరే ఇక్కడ నథింగ్ ఫోన్ లో చూసారు అన్నట్లయితే డెడికేటెడ్ గా గేమింగ్ కోసం వీళ్ళు ఏం తీసుకొని రాలేదు. బట్ వీళ్ళు క్లెయిమ్ చేయడం మాత్రం BGMI 90 FPS లో ఆడుకోవచ్చు అండ్ ఈవెన్ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా. అండ్ సబ్వే సర్ఫర్ గేమ్స్ ఏవైతేనే మీకు అప్ టు 120 FPS దాకా ఇది హ్యాండిల్ చేయగలదంట. బట్ నేను హై సెట్టింగ్స్ ని పెట్టి వాడుతున్నప్పుడు ఇది నాకు రెగ్యులర్ గా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపించినాయి. లోయెస్ట్ సెట్టింగ్స్ లో అయితే చాలా స్మూత్ అనిపించింది, ఎక్కడ ఏమనిపించలేదు. అండ్ ఇది మాక్సిమం 60 FPS దాకా సపోర్ట్ చేస్తుంది కానీ ఫ్రేమ్స్ లో కొంచెం లాగ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఒకవేళ మీరు గనక పెర్ఫార్మెన్స్ తో పాటు గేమింగ్ ని కూడా దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ వన్ ప్లస్ ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు నథింగ్ ఫోన్ కన్నా గానీ. ఇక OS విషయానికి వచ్చారు అన్నట్లయితే నిజంగా లిటరల్లీ ఇదే టఫెస్ట్ పార్ట్ కంపేర్ చేయడానికి. ఎందుకంటే ఈ రెండు UIs కి కూడా కంప్లీట్ గా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. సో వన్ ప్లస్ వచ్చేటప్పటికే మనకి ఆక్సిజన్ OS 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. ఇది మరొక 2 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మాత్రం మనకు రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ నథింగ్ వచ్చేటప్పటికే నథింగ్ UI 4.1 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. ఇది 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అలాగే 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ రావడం జరుగుతుంది. మీకు రెండిటిలో పెద్దగా బ్లాట్వేర్ అయితే ఉండదు. ఇంకా చెప్పాలంటే కొంచెం క్లీన్ UI కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు నథింగ్ ఇక్కడ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేసెస్ రెండు కూడా చాలా స్మూత్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ కాదు, చాలా స్మూత్ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే లాంగ్ లాస్టింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు బెటర్ గా ఉండాలంటే రెండు కూడా పర్ఫెక్ట్లీ ఓకే. బట్ రెండిట్లో ఏదో ఒకటి కదా మనం పర్ఫెక్ట్ గా చూస్ చేసుకోవాల్సింది. ఏది బాగుంటుంది అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా మనకి ప్రైవసీ పరంగా డ్యూయల్ యాప్ సపోర్ట్ చేస్తాయి అండ్ ఫైల్ లాక్ ఉంటుంది, ప్రైవసీ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ కాబట్టి కస్టమైజేషన్స్ కూడా చాలా చేసుకోవచ్చు. బట్ నథింగ్ ఫోన్ లో వచ్చేటప్పటికే మీకు బై డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ఉంటుంది. సో కాల్ రికార్డ్ చేయడం ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. అవతల వాళ్ళకి నోటిఫికేషన్ టోన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. వేరే ఇక్కడ వీళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇది అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది మాత్రం ప్యూర్లీ డిపెండ్స్. బట్ ఈ రెండింటిలో ఒకటి చూస్ చేసుకోవాలి అన్నట్లయితే నాకేమో ఇందులో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఏ ఫీచర్స్ బాగా అనిపిస్తూ ఉంటాయి. వేరే ఇందులో వచ్చేటప్పటికి నాకు యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. బట్ కాల్ రికార్డింగ్ మాత్రం నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి OS అప్డేట్స్ చాలా తక్కువ ఇచ్చారు. వేరే ఇక్కడ OS అప్డేట్ ఒకటి ఎక్కువ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అంటే చిన్న విషయం కాదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి కాబట్టి లాంగ్ లాస్టింగ్ యూజ్ చేసుకోవడానికి నథింగ్ బాగుంటుంది కాబట్టి ఇది మీకు ఫార్ బెటర్ అనిపిస్తుంది ఓవర్ ద వన్ ప్లస్ ఫోన్ కన్నా గానీ. ఇక మనందరం ప్రతి రోజు చాలా వరకు కొంచెం యాంగ్జైటీకి గురయ్యేటువంటి పార్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో రెండింటిలో కూడా సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ ని యూజ్ చేశారు. వేరే ఇక్కడ వన్ ప్లస్ లో ఏకంగా 8,000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం తీసుకొచ్చారు. ఇక్కడ 6,000 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రమే, అంటే సీదా 2,000 mAh ఆఫ్ ద బ్యాటరీ. బట్ ప్రాక్టికల్ గా రియల్ టైమ్ లో చూసారు అన్నట్లయితే కనుక మీకు అరౌండ్ 1.5 hours స్క్రీన్ ఆన్ టైం ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది అంతే. అదేంటన్నానంటే వీళ్ళ UI ఆప్టిమైజేషన్ చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ మీకు ఇది 9 to 10 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం వస్తే ఇది 8.5 hours నుంచి 9 hours దాకా మీకు స్క్రీన్ ఆన్ టైం రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక బ్రేక్ త్రూ ఏంటి అంటే దీంట్లో మనకి 80 watts ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తే ఇందులో మనకి కేవలం 33 watts మాత్రమే తీసుకొని వచ్చారు. అండ్ 27 watts ఆఫ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది. సో వేరొక గ్యాడ్జెట్ గానీ వేరొక మొబైల్ ఫోన్ గానీ ఇన్స్టెంట్ గా మీరు ఛార్జ్ చేయొచ్చు ఈ ఫోన్ తోటి. వేరే ఇది వచ్చేటప్పటికి 7.5 watt, అది కూడా మీరు TWS లాంటి యాక్సెసరీస్ ని మాత్రమే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఫోన్ ని కూడా ఛార్జ్ చేయొచ్చు, బట్ కొంచెం డిలే ఉంటుంది కంపేర్ టు దీనికన్నా గానీ. రెండింటిలోనూ మీకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉండదు. వేరే నథింగ్ వచ్చేటప్పటికే సుమారుగా 90 minutes 1.5 hour దాకా టైం తీసుకుంటుంది 0 to 100% ఛార్జ్ అవడానికి. వేరే ఇది
వచ్చేటప్పటికే సుమారుగా 80 to 85 మినిట్స్ లో కంప్లీట్లీ రీఛార్జ్ అయితే అవ్వగలదు. సో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం హై స్పీడ్ ఛార్జింగ్ కావాలి అండ్ రివర్స్ వైర్ ఛార్జింగ్ కూడా నాకు కావాలి అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు OnePlus ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు నథింగ్ కన్నా గానీ. ఇక రెండింటి యొక్క కెమెరా డిపార్ట్మెంట్ కంపేర్ చేద్దాం. ప్రైమరీ సెన్సార్ రెండింటిలో కూడా మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ ని యూజ్ చేశారు. కాకపోతే మీకు నథింగ్ ఫోన్ లో వచ్చేటప్పటికే సెన్సార్ కొంచెం పెద్దగా ఉంటుంది కంపేర్ టు నాట్ కన్నా గానీ. సో పెద్ద సెన్సార్ ఉండటం వల్ల ఎక్కువ లైట్ ఇంటేక్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం డీటెయిలింగ్ ఏదైతే ఉంది ఇంకొంచెం బెటర్ గా షార్పర్ గా పిక్చర్స్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ ప్రాక్టికల్ గా చూసారు అన్నట్లయితే కనుక రెండు ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనిపిస్తుంది. నాకైతే ఎక్కువగా ఫోటో రా ఫార్మాట్ లో ఇష్టపడుతుంటాను, ఫోటో దిగిన తర్వాత ఎడిట్ చేయడానికి ఇష్టపడుతుంటాను. కాబట్టి నాకు ఈ రెండిటిల్లో కొంచెం నథింగ్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ గా రా కైండ్ ఆఫ్ ఫుటేజ్ ని మనం చూడొచ్చు. వేరే ఇక్కడ OnePlus లో వచ్చినప్పటికీ కొంచెం సోషల్ మీడియా రెడీ లాగా అంటే ఏఐని యూజ్ చేస్తూ ఫోటోని కొంచెం ఎన్హాన్స్ చేస్తూ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసి చూపించడం జరుగుతుంది. అండ్ బై ద వే రెండిటిలో కూడా మనకి EIS OIS మనకు ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి సో షేకీ పిక్చర్స్ తీసేటప్పుడు మీకు బెటర్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ లో కూడా రెండిటిలో మీరు 4K వీడియో రికార్డింగ్ అయితే కాంపాటబుల్ ఉంటుంది రియర్ కెమెరా ప్రైమరీ సెన్సార్ ద్వారా. సో కెమెరా డిపార్ట్మెంట్ లో ఆల్మోస్ట్ రెండు సిమిలర్ అవుట్పుట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ నాకు రా ఎక్కువ ఇష్టం కాబట్టి నాకు నథింగ్ బాగా అనిపించింది కంపేర్ టు OnePlus కన్నా గానీ. ఇక సెకండరీ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఇక్కడే బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. వేర్ నథింగ్ ఫోన్ లో వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇందులో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండదు, 2 మెగాపిక్సెల్ వేస్ట్ సెన్సార్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ప్రయారిటీ అయి ఉన్నట్లయితే గనక వేరే ఇక్కడ మీకు నథింగ్, దీనికి కాంపిటీషన్ ఇది లేదని చెప్పొచ్చు. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, 120 డిగ్రీస్ యాంగిల్ లో మీరు క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్. అండ్ పోర్ట్రేట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిటిలో కూడా 1x లోను 2x లోను ఫోటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు. పోర్ట్రేట్ లో కూడా గ్రౌండ్ రియాలిటీ విషయానికి వచ్చారంటే నాకు నథింగ్ 4B ఫార్ బెటర్ అనిపిస్తుంది ఓవర్ ద OnePlus నాట్ ఫోన్ కన్నా గానీ. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడే కొంచెం మళ్ళీ గేమ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నాట్ బాగుంటుంది ఎందుకంటే ఇందులో 32 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా ఇది అప్ టు 90 డిగ్రీస్ దాకా వస్తుంది. ఇది అప్ టు 88 డిగ్రీస్ దాకా మనకి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరానే ఇచ్చారు. దీంట్లో ఆటో ఫోకస్ ఉండదు, దీంట్లో ఆటో ఫోకస్ ఉంటుంది. సో ఇది మళ్ళీ ప్యూర్లీ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియోస్ ఎక్కువగా రికార్డ్ చేసుకుంటూ ఉంటారు, వ్లాగింగ్ ఎక్కువగా చేసుకుంటారు, లేదన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటారు ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో ఎక్కువగా అన్నట్లయితే కనుక మళ్ళీ ఇక్కడ మీకు OnePlus బాగా అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు నథింగ్ కన్నా గానీ. అండ్ బై ద బై మీకు ఫ్రంట్ కూడా OnePlus లో 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది, వేర్ నథింగ్ లో 4K వీడియో రికార్డింగ్ ఫ్రంట్ ఉండదు, ఓన్లీ 1080p మాత్రమే. అండ్ వీటితో పాటు నథింగ్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే అల్ట్రా XDR ప్రాసెసింగ్ చేస్తూ ఉంటుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్స్ లో మనం ఎక్కువగా చూస్తుంటాము. సో మనకి న్యాచురల్ గా అండ్ షార్పర్ గా పిక్చర్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇది బాగా పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 6 సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. రెండిటిలోనూ మనకి బ్లూటూత్ ఇచ్చారు 6.0 అండ్ రెండిటిలో మీకు NFC ఉండదు. OnePlus లో మీకు వచ్చేటప్పటికి IR బ్లాస్ట్ ని ప్రొవైడ్ చేశారు, వేర్ నథింగ్ లో మీకు IR బ్లాస్ట్ ఉండదు. అండ్ రెండు ఫోన్స్ కూడా మీకు ఈ సిమ్ సపోర్ట్ ఉండదు, రెండు ఫిజికల్ సిమ్ కార్డ్స్. అండ్ రెండిటిలో కూడా మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. రెండిటిలో 3.5 ఆడియో జాక్ కూడా ఉండదు. అండ్ రెండిటిలో USB 2.0 మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ 5G బ్యాండ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక OnePlus లో మీకు అరౌండ్ 11 బ్యాండ్స్ మనకు ప్రొవైడ్ చేస్తే వేర్ నథింగ్ లో ఓన్లీ 9 బ్యాండ్స్ మాత్రమే ఇచ్చారు. రెండిటిలో ఇంటర్నెట్ స్పీడ్ కూడా కామన్ గానే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే రావట్లేదు. అండ్ రెండిటిలో డ్యూయల్ 5G నెట్వర్క్స్ కూడా మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ రెండు మొబైల్ ఫోన్స్ లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. రెండు కూడా స్పీడ్ గానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ OnePlus లో మీకు వచ్చేటప్పటికే రెండు సెన్సార్స్ ని అడిషనల్ గా ఇచ్చారు. జైరోస్ సెన్సార్ ఒకటి ముఖ్యంగా గేమింగ్ కోసం అండ్ దీంతో పాటుగా కలర్ టెంపరేచర్ సెన్సార్ డిపెండ్స్ అపాన్ మీ రూమ్ అంబియంట్ లైట్ ని బేస్ చేసుకుని కలర్ యొక్క టెంపరేచర్ ని ఆటో అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దట్ మన కళ్ళకి ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఏ ఫీచర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలర్ గానే ఉంటాయి. అఫ్ కోర్స్ మనం ఇవాళ రేపు దీనిలో ఉన్న ఏ ఫీచర్స్ కన్నా కానీ ChatGPT క్లౌడ్ ను ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ రెండు సిమిలర్ అని అనుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఏ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక క్లియర్ గా చెప్తాను. ఒకవేళ మీకు యూనిక్ డిజైన్ మీద నాకు ప్రయారిటీ ఎక్కువ అండ్ మంచి కెమెరా స్మార్ట్ ఫోన్ కావాలి, నాకు బ్యాటరీ ఫరక్ పడదు, చార్జర్ మళ్ళీ కావాలంటే నేను కొనుక్కుంటా లేదా మా ఇంట్లో ఉన్న చార్జర్ నేను పెట్టుకొని యూజ్ చేసుకుంటాను అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ నథింగ్ ఫోన్ బెటర్ గా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు డిస్ప్లే దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి, ప్రాసెసర్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి, బ్యాటరీ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి అండ్ ఈవెన్ బాక్స్ లో చార్జర్ ఎవరు దీన్ని కూడా మీరు పర్చేజ్ చేసుకోవాలి. అలా కాదన్నా నాకు ఒక మంచి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కావాలి, అలాంగ్ విత్ నేను గేమింగ్ కూడా ఆడుతూ ఉంటాను, నాకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు మంచి డిస్ప్లే ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక
కనుక వన్ ప్లస్ మీకు ఇక్కడ ఫార్ బెటర్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, త్వరలోనే వన్ ప్లస్ కూడా మన ఇండియాలో షట్ డౌన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రాబ్లం లేదు ఒకవేళ కొనుక్కుంటే, ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ అవైలబుల్ ఉన్నంత కాలం మీకు స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఓఎస్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఫ్యూచర్ సపోర్ట్ ఉండదు అంతే. సో దీన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. జస్ట్ ఈ పాయింట్ ని కూడా నేను మీకు రిమైండ్ అయితే చేస్తున్నాను. ఇది మీకు ఇక్కడ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే, ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ ఈ రెండిట్లో మీరు దేన్ని చూస్ చేసుకుంటారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. Have a great day.